ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఈ వీడియో భోపాల్కి సంబంధించింది. అయితే భోపాల్ మధ్యప్రదేశ్ క్యాపిటల్. ఇక్కడ కొందరు క్రైస్తవులు సువార్త పరిచర్యకి వెళ్ళారు. అయితే వాళ్ళపైన ఎలాంటి ఆరోపణ ఇస్తున్నారో మీరు ఒకసారి వినాలి. నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను. धर्म बदलने का रेट 20 लाख 20 लाख लोग हिंदू से ईसाई बनो। क्या भोपाल में धर्मांतरण का बहुत बड़ा रैकेट चल रहा है? ये सवाल इसलिए क्योंकि भोपाल पुलिस के हाथ लगे 5 आरोपियों ने पूछताछ में चौंकाने वाला खुलासा किया है। कुछ दिन पहले भोपाल की सड़कों पर 3 महिलाएं और 3 पुरुष सरेआम धर्मांतरण की कोशिश करते हुए पकड़े गए थे। आरोपी हिंदू बस्तियों में घूमकर लोगों को ईसाई धर्म अपनाने के लिए बरगला रहे थे। एक शख्स ने धर्मांतरण गैंग के आरोपियों को रंगे हाथ पकड़ा था, तो उसे भी धर्म बदलने के लिए समझाने लगे थे। విన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళంట 2-3 రోజుల నుంచి సువార్త పరిచర్య చేస్తున్నారంట. రోడ్డు మీద ఓపెన్గా మత మార్పిడి చేస్తున్నారని వీళ్ళపైన ఆరోపణ. పైగా వాళ్ళకు ఎలా ప్రలోభిస్తున్నారంట తెలుసా? మీరు ఒకవేళ క్రీస్తుని నమ్ముకుంటే 25 లక్షల రూపాయలు ఇస్తారంట. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక కుటుంబంకి 25 లక్షలు అంటే అక్కడ ఉన్న రోడ్డు పైన సుమారు 100 మందికి కూడా పంచిరనుకుంటా కదా. 100 మందికి 25 లక్షలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రారా? వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అర్థం కాదా? మన బ్యాంక్ డీటెయిల్స్ కంప్లీట్గా ఆధార్ కార్డుతో లింక్ అయింది. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ తీయాలంటే ఎంతసేపు అండి? ఒక చిన్న ప్రొపగాండా చేయడానికి క్రైస్తవులను డబ్బులిచ్చి కొంటున్నారని చెప్పి ఒక అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ క్రైస్తవుల పైన ఎలా టార్గెట్ చేస్తున్నారో మీరు వినండి. నేషనల్ మీడియా ఎంత కసి సాధిస్తుందో క్రైస్తవుల పైన మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మతం మార్పిడి అనే ఆట రోడ్డు పైన దిగింది. రోడ్డు పైన వచ్చి అందరికీ మతం మార్చడానికి వీళ్ళందరూ బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు అని అంటారు. ఒక మంచి మాటలు విని జీవితం బాగు చేసుకుంటారా అంటే వీళ్ళు మత మార్పిడి అని, ఏదో మాఫియా అని, లేకపోతే జార్జ్ సోరస్ అని ఎవరో ఒక పేరు తీసుకొని ముందుకొస్తారు. చెప్తూ అబద్ధ మాటలు చెప్తూ క్రైస్తవులను ఇరికియడానికి, వాళ్ళను అరెస్ట్ చేయడానికి చేస్తారు. దీని తర్వాత అక్కడ ఉన్న పోలీస్ మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంటిదో మీరు చూడండి, ఆశ్చర్యపోతారు. चर्च है जहाँ पर कि ये सारे लोग उसी चर्च से जुड़े हुए थे, तो वहाँ से अब ये उनका एलिगेशन था। हालांकि उनके पास में ऐसे कुछ पैसे तो हमको नहीं बरामद हुए थे ना, इसको पैसे उनके पास से प्रचार के समय मिले थे, सिर्फ दस्तावेज मिले थे। और वहाँ से संस्था से ये सभी जुड़े हुए हैं, तो संस्था के विषय में भी जानकारी हम प्राप्त कर रहे हैं। ఒక్కొక్క సేవకుడు తన జీవితము ఎలా గడుపుతాడో ఆ సేవకునికి మాత్రమే తెలుసు. ఒక క్రైస్తవ జీవితము ఎలా జీవించాలో అనేది క్రైస్తవుడికి మాత్రమే తెలుసు. విచ్చలవిడిగా తాగుబోత్తనము, అల్లర్లకు, సిగరెట్లు, గుట్కలు తినే అవారాలాగా ఏ క్రైస్తవుడు బ్రతకడు. క్రైస్తవుడు దేవుణ్ణి భయపడి ప్రతిదీ సమర్పించుకొని త్యాగం చేసి దేవుని కొరకు సరిగ్గా బతకాలని ట్రై చేస్తూ ఉంటాడు ప్రతిరోజు, ప్రతి క్షణము. ఫ్రెండ్స్, మీరేమంటారో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.